మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులు నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఏహెచ్ రెడ్డి. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనము ఈరోజు ఫీవర్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఎక్కువగా ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి ఈ ఫీవర్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మనకు ఫీవర్ అనే ఫీవర్ అని ఎప్పుడు అంటామంటే మన నార్మల్ టెంపరేచర్ నుంచి ఎప్పుడైతే హై టెంపరేచర్ వస్తుందో అప్పుడు మనం దాన్ని ఫీవర్ అని అంటాం. యాక్చువల్గా నార్మల్గా టెంపరేచర్ అనేది 98.6 డిగ్రీస్ ఉంటుంది. అయితే ఈ ఫీవర్స్ వచ్చేసరికి చాలా రకాల ఫీవర్స్ ఉన్నాయి. మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే షివర్ ఉంటుంది, విత్ ఫీల్ కోల్డ్, స్వెట్టింగ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, లో అపిటైట్ అంటే ఆకలి కాకపోవడము, డీహైడ్రేషన్ ఉంటుంది, పెయిన్స్ ఉంటాయి, అలాగే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అంటే వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఫీల్ స్లీపీ ఎప్పుడు పడుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది, ప్లస్ డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేషన్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. అదే చిల్డ్రన్స్కి వచ్చేసరికి హాట్ టు టచ్ ద స్కిన్ అంటే మన బాడీకి టచ్ చేస్తే చాలా హాట్గా ఉంటుంది, ఫ్లష్డ్ చీక్స్ అంటే చెంపలు ఉబ్బి ఉంటాయి, స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది. ఇన్ హై ఫీవర్స్లో అయితే ఎక్కువగా ఇరిటబిలిటీ ఉంటారు, ప్లస్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్లస్ కొద్దిమందికిలో ఈ హై ఫీవర్తో పాటు సీజర్స్ వస్తాయి. చాలామంది పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. అయితే దీనికి కాజెస్ ఏంటంటే ఎప్పుడైతే మనకు అండ్ ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ స్ట్రెప్ థ్రోట్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేప్పుడు ఎక్కువగా పిల్లలలో వస్తూ ఉంటుంది. ఫ్లూ అంటే మన కోల్డ్ జలుబు వచ్చినప్పుడు కూడా వస్తూ ఉంటుంది. చికెన్ పాక్స్లో కానీ న్యూమోనియా, కోవిడ్-19 ఇట్లా వస్తూ ఉంటుంది. అట్లే పెద్దలకు వచ్చే అడల్ట్స్కు వచ్చేసరికి ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఓవర్ ఎక్స్పోజింగ్ స్కిన్ టు సన్ హీట్కు ఉంటుంది. దీనివల్ల సన్ స్ట్రోక్ వస్తుంది. డిహైడ్రేషన్ వల్ల కూడా ఫీవర్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఎవరైతే లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు సిలికా డస్ట్ దీనివల్ల కూడా ఫీవర్స్ వస్తూ ఉంటాయి. మనకు కామన్గా టైప్స్ వచ్చేసరికి చాలా రకాల జ్వరాలు ఉన్నాయి. స్పెషల్గా మనం వింటూ ఉంటాం, ఎక్కువగా మనకు టైఫాయిడ్ అనే ఫీవర్ ఎక్కువగా చాలామందికి వస్తుంటుంది. దీన్నే ఎంటరిక్ ఫీవర్ కూడా అంటారు. ఏంటంటే ఇట్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ఫుడ్ అంటే మనకు ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫుడ్ వల్ల ప్లస్ మనం తాగే వాటర్ వల్ల వస్తుంది. అయితే ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది హై రిస్క్ ఇన్ చిల్డ్రన్స్లలో అయితే కొద్దిగా రిస్క్ ఉంటుంది. కామన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే దీంట్లో టైఫాయిడ్లో హై ఫీవర్ విత్ వామిటింగ్స్ ఉంటుంది, హెడేక్, స్టొమక్ పెయిన్, వీక్నెస్, కొద్దిమందిలో మోషన్స్ కూడా ఉంటాయి, లూజ్ స్టూల్స్ కూడా వస్తుంటాయి. సెకండ్ వన్ వచ్చేసి మలేరియా ఫీవర్. ఈ మలేరియా ఫీవర్ ఎట్లా ఉందంటే దిస్ డిసీజ్ కాజ్డ్ బై పారాసైట్. ఈ పారాసైట్ స్ప్రెడ్ టు హ్యూమన్స్ త్రూ ద బైట్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్. ఏదైతే ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ కుట్టడం వల్ల ఈ యొక్క మలేరియా వస్తుంది. అయితే ఇక్కడ మలేరియాలో హై ఫీవర్తో పాటు హై చిల్స్ ఉంటాయి, చలి ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎక్కువగా ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు, హెడేక్ ఉంటుంది. హెడేక్తో పాటు ఫీవర్తో పాటు నాజియా అండ్ వామిటింగ్ ఉంటుంది, ప్లస్ అబ్డామినల్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఉంటాయి, కాఫ్ ఉంటుంది, ర్యాపిడ్ బ్రీతింగ్ అండ్ ర్యాపిడ్ హార్ట్ రేట్ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ మలేరియాలో ఏమవుతుందంటే ఫాలోడ్ బై హై ఫీవర్ అంటే హై ఫీవర్ వస్తుంది, వెనకమ్మడే ఫాలోడ్ బై స్వెట్టింగ్ కమ్ డౌన్ టు నార్మల్ టెంపరేచర్ అనేది ఆ స్వెట్టింగ్ వచ్చేసి నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. అలాగే ఇప్పుడు ఎక్కువగా ఈ సీజనల్గా ఈ కాలంలో వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది మలేరియా. ఎక్కువగా మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా ఈ దోమతెరలు వాడుకోవాలా, మస్కిటోస్ ఇంట్లో ఎక్కువగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. వీలైనంత వరకు హాట్ వాటర్ తాగితే, వేడి చేసుకొని చల్లార్చిన నీళ్ళు తాగితే మంచిది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డెంగ్యూ ఫీవర్. ఈ డెంగ్యూ ఫీవర్ కూడా దోమల ద్వారానే వ్యాపిస్తుంది, సంక్రమించే వ్యాధి. అయితే కొన్ని తీవ్రమైన డెంగ్యూ కేసులలో తీవ్ర రక్తస్రావం జరిగి షాక్స్కు దారి తీస్తుంది. ఇది ప్రాణాంతకం. ప్లస్
హై ఫీవర్ ఉంటుంది వీటిలో. అట్లనే కొద్దిమందికి దద్దుర్లు కూడా వస్తాయి, హెడేక్, పెయిన్స్, జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ ఉంటాయి. ఇది ఒక 4 రకాల వైరస్ల వల్ల వస్తుంది. ఆ వైరస్లలో మెయిన్గా వెస్ట్ నైల్, ఎల్లో ఫీవర్ అనే వైరస్ల వల్ల కారణమయ్యే వైరస్లు ఇవి. అట్లే ఎప్పుడైనా ఈ డెంగ్యూ జ్వరం వచ్చిన వ్యక్తి చుట్టూ ఉండడం ద్వారా మనకు వ్యాపించదు. ఏదైతే ఈ మస్కిటో ఉంటుందో, డెంగ్యూ సోకిన వ్యక్తి కుట్టిన దోమ మరొకరిని కుడితే మాత్రమే వారికి ఈ యొక్క వైరస్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ పాక్స్, చికెన్ గునియా. ఈ చికెన్ గునియాలో కూడా ఇది కూడా ఏంటంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్. ఇది కూడా దోమ వల్ల వచ్చేదే. అయితే దీంట్లో కూడా ఏంటంటే ఫీవరు, జాయింట్ పెయిన్స్ కమ్ సడన్లీ, అంటే సడన్గా వస్తాయి, హెడేక్ ఉంటుంది, ఫ్యాటిగ్యూ. అయితే దీంట్లో ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలా. ఈ చికెన్ గునియాలో నొప్పులు విపరీతంగా ఉంటాయి, తొందరగా ఇవి తగ్గవు, చాలా నెలలు వేధిస్తుంటాయి. అయితే ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం, ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల మంచిది. అట్లే పెయిన్ మెడికేషన్స్ తీసుకోవడం మంచిది, మస్ట్ రిలీవ్. అయితే హోమియోపతి వచ్చేసరికి ఇక్కడ ఈ ఫీవర్స్ కానివ్వండి, సీజనల్ ఫీవర్స్కు చాలా ప్రివెంటివ్ కానివ్వండి, వచ్చిన వారికి కానివ్వండి, చాలా రకాల మందులు ఉన్నాయి. అలా ఆడుకోవడం వల్ల ఈ ఫీవర్స్ తరచూ వచ్చే వాళ్ళు, ఎక్కువగా టైఫాయిడ్ ఎక్కువగా వచ్చే వాళ్ళకు వీలైనంత వరకు టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. అలాగే హోమియోపతిక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సనికం ఆల్బమ్, బెలడోనా, బ్రయోనియా, హెపార్సాల్, రస్టాక్స్, ఇట్లా చాలా రకాల మందులు ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్గా వారు ఏదన్నా ఫీవర్స్ రెగ్యులర్గా కంటిన్యూగా ఎప్పుడు వస్తూ ఉంటే ఈ యొక్క మెడిసిన్ సంప్రదిస్తే మనలో వారి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మీ యొక్క ఫీవర్స్ను తగ్గించుకోవచ్చు.